హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం కాకరకాయ మొక్కలండి, అదేనండి ఆ కాకరకాయ మొక్కలు మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితేని, అవి దుంపలతో పెంచాలా లేకపోతే సీడ్స్తో పెంచాలా, వీటితో పెంచితే గ్రోత్ బాగుంటుంది అనేది అయితే మీకు చెప్తానండి. ఆ కాకరకాయ మొక్కలను పెంచడం కష్టమే అంటారండి, కానీ ఎందుకంటే అవి చూడండి, ఇవి సీడ్స్ పండిపోయిన కాయల నుంచి వచ్చిన విత్తనాలండి ఇవి. అలా పక్కన పెట్టేసామనుకోండి, ఇలా విత్తనాల కింద మారిపోతాయి. వీటిని మనం వర్షాలు బాగా పడినప్పుడు అయితే మనం వేసామనుకోండి, చాలా చక్కగా అయితే మొలకలు వచ్చేస్తాయి, ఈజీగా గ్రోత్ ఉంటుంది. లేదు అనుకుంటే మనకి ఆన్లైన్లో దుంపలు అయితే అవైలబుల్గా ఉంటాయండి, అవి తెప్పించుకోవచ్చు. నేనైతే ఇలా నారు కింద ఈ కాకరకాయ విత్తనాలనే వేశానండి. సీడ్స్ ద్వారా వచ్చినవి ఇవన్నీ. నేను లాస్ట్ ఇయర్ అయితే ఫీమేల్ మొక్క వచ్చింది, అంతకుముందు అయితే మేల్ మొక్క వచ్చిందండి. రెండు ఒకసారి అయితే రాలేదు. ఇప్పుడు చూడండి ఇన్ని మొక్కలు, విత్తనాలు అయితే నేను ఎక్కువ వేశాను. ఎక్కువ వేయడం వల్ల మొక్కలు అయితే ఎక్కువ వచ్చాయండి. వీటిల్లో మేలు ఫీమేల్స్ వచ్చాయనుకోండి, మనకి ఆగాకరకాయలు అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నాకు విత్తనాల నుంచి అయితే మొలకలు వచ్చేసాయి. ఎక్కువ మంది బయటికి వెళ్ళి దుంపలు తెచ్చుకోవడం ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. మనకి ఈజీగా పండిపోయిన కాయ నుంచి మన విత్తనాలు సేకరించుకొని ఇలా చక్కగా మొక్కలను అయితే మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా కొన్ని విత్తనాలు అయితే ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ మొక్కలు వస్తాయి. అందులో మేలు ఫీమేలు ఖచ్చితంగా అయితే వస్తాయండి. మనకి తక్కువ వేసుకున్నాం అనుకోండి, రావడం కష్టమండి. మేలే రావచ్చు, లేకుంటే ఫీమేల్ రావచ్చు. అందుకని కొంచెం విత్తనాలు అయితే మనం ఎక్కువ వేసుకుంటే కనుక ఎక్కువ మొక్కల్లో అదొకటి ఇదొకటి వచ్చినా కానీ మనకి చక్కగా మనకి కాయలు అయితే వస్తాయండి, ఆగాకరకాయలు. ఇదిగోండి, ఈ మొక్క చూసారా, చాలా చక్కగా అయితే ఎదిగింది. ఇది ఏం ప్లాంట్ తెలుసా అండి? మేల్ ప్లాంట్ అండి. ఇది మేల్ ప్లాంట్ అయింది. మనకి కాకరకాయ మొక్కలాగా ఫీమేలు మేలు రెండు అయితే కలిసి ఉండవండి. ఆ కాకరకాయలో మేల్ ప్లాంట్ వేరు, ఫీమేల్ ప్లాంట్ వేరుగా ఉంటుంది. అది మీకు చూపిస్తానండి. చూడండి, ఇవి మేల్ ప్లాంట్, ఓన్లీ మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయండి ఈ మొక్కకి, ఫీమేల్ ఫ్లవర్స్ రావు. ఈ మొక్క అంతా కూడాను వీటిని చిన్నగా ఉన్నప్పుడు అయితే గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుందండి. వీటికి మొగ్గలు వచ్చిన తర్వాతే మనకి తెలుస్తుంది ఇది మేలా ఫీమేలా అనేది. ఫీమేల్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుందండి నాకు తెలిసి. మేల్ కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. అది మనం ఎదిగిన తర్వాత మాత్రమే చెప్పగలం. ఇవ్వండి, ఈ విధంగా మనకి ఫీమేల్ ప్లాంట్ అయితే మనకి కాయతో పాటు వస్తుంది. ఇది మేల్ ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వాటికి కాకరకాయలు రావండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది మేల్ ప్లాంట్. ఇది ఫీమేల్ ప్లాంట్ అండి. ఇప్పుడైతే నాకు స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కువ అయితే చూపించడానికి లేవు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్కువైతే చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఫీమేల్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది ఫీమేల్ ప్లాంట్. వీటికి కాకరకాయలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం స్మూత్ అనిపిస్తుంది ఆకులైతేను. ఇవి చూసారండి, ఇప్పుడిప్పుడే నాకు స్టార్ట్ అవుతున్నాయి. ఇది కింద వేసిన మొక్క అండి ఇది. అదిగోండి, ఫీమేల్ అయితే ఈ విధంగా వస్తుంది. వీటికి అన్నీ కూడా ఇలానే వస్తాయండి, ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి.
ఎందుకంటే నేను పెంచాను కదండి, అందుకని చెప్తున్నాను. ఇక పైన అయితే ఇవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదండి మన ఆగాకరకాయ అయితేను. దుంపలు కూడా మేలు ఫీమేల్ కూడా ఉంటాయండి దుంపల్లో కూడాను. మనకి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి విత్తనాల ద్వారా అయితేనే చాలా చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. వీటికి పెస్ట్ కూడా ఎక్కువే పడుతుందండి ఆగాకరకాయలో. మనం ఎక్కువ నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. కాకరకాయకి ఎలా పడుతుందో వీటికి కూడా అలా పడుతుంది. వీటికైతే కంపల్సరీ మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్ రెండు ఖచ్చితంగా ఉండాలండి. ఏ ఒక్క ప్లాంట్ ఉన్నా కానీ మనకి ఆగాకరకాయలు అయితే రావడం కష్టం. ఇదండి మన ఆగాకరకాయ ప్లాంట్ గురించి అయితే. నెక్స్ట్ ఇవి ఫ్లవర్స్ ఎలా వచ్చాయి, వీటి పాలినేషన్ ఎలా చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ప్రస్తుతానికి అయితే మనకి ఆగాకరకాయ ప్లాంట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.